హాయ్ హలో వెల్కమ్ టు ప్రొడక్ట్స్ RRR సినిమా తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా ఏంటంటే మహేష్ అండ్ రాజమౌళి కాంబినేషన్లో సినిమా వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించి ఈ పూజా కార్యక్రమం కూడా జరిగిందట. అయితే దీనిలో ఒక విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే రాజమౌళి ఈ సినిమా ప్రారంభించిండు అనే విషయం తెలిసిందో ఆటోమేటిక్గా ఇటు టాలీవుడ్ బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీల్లో ఈ సినిమాపై విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ అయితే వచ్చినాయి. ఇది ఇప్పుడే మొదలైంది కాదు. ఎప్పుడైతే రాజమౌళి అండ్ మహేష్ కాంబినేషన్లో నెక్స్ట్ సినిమా రాబోతుంది, ఏది RRR తర్వాత నెక్స్ట్ సినిమా రాబోతుందని ఎప్పుడైతే ఈ ఊహాగానాలు వచ్చినాయో అప్పటి నుంచి ఈ సినిమాపై పూర్తి స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా అంటే చాలా పెరిగినాయి. అయితే రీసెంట్గా ఈ పూజా కార్యక్రమం ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి ఈ సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించి అప్డేట్స్ రావడం కానీ, ఈ సినిమాకి సంబంధించి న్యూస్ రావడం కానీ జరుగుతుంది. అయితే ఒక విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మహేష్ బాబు గారు ఇంతవరకు ఏ సినిమా పూజా కార్యక్రమానికి వెళ్ళలేదట. అయితే ఈ సినిమా కోసం వెళ్ళడం జరిగింది. సో అందుకోసం ఇది ఎంత ప్రెస్టీజియస్గా సినిమాను మహేష్ బాబు తీసుకుపోతుండ అనేది విషయం మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా రాజమౌళి కూడా ఎక్కడ ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్కడ బయటికి రాకుండా, మీడియాని పిలవకుండా రహస్యమైన ప్రదేశంలో చేయడం జరిగిందని మాత్రం ఒక వినికిడి. అయితే దీని వెనుక ఒక మర్మం ఏంటంటే, దీని వెనుక ఒక టాప్ సీక్రెట్ అనేది ఒకటి వినబడుతుంది. ఏంటంటే RRR టైంలో రాజమౌళి, స్పిల్బర్గ్ అండ్ ఇతర హాలీవుడ్ దర్శకులను కలిసింది కాబట్టి వాళ్ళను ఈ సినిమా ప్రారంభోత్సవానికి లేదా స్టార్ట్ అయ్యే డేకు వాళ్ళందరినీ తీసుకురావాలనే ఆలోచన రాజమౌళికి ఉన్నట్టుగా మాత్రం తెలుస్తుంది. అంటే ఒకవేళ వాళ్ళందరినీ తీసుకొస్తే ఆటోమేటిక్గా ఈ సినిమా అనేది ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు రాబోతుంది. అంటే RRR తోటే ఇటు ఆస్కార్ కొట్టి దర్శకులందరినీ మీట్ అయ్యి ఆటోమేటిక్గా ఇంటర్నేషనల్ స్థాయిని తీసుకొచ్చిండు మన తెలుగు సినిమాకి కానీ, ఇండియన్ సినిమాకి కానీ. సో ఈ మహేష్ బాబు రాజమౌళి సినిమాకి సంబంధించి కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సినిమాకు గుర్తింపు తీసుకురావాలని చెప్పి రాజమౌళి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాడని మాత్రం మనకు కనిపిస్తుంది. సో అదేవిధంగా ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ ఎవ్వరు ఫైనల్ కాలేదు. కాకపోతే ఒక బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మాత్రం ఇందులో హీరోయిన్గా పనిచేస్తుందని మాత్రం ఒక వినికిడి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమా స్టోరీకి సంబంధించి ఇండియానా జోన్స్ సంబంధించిన ఆ స్టోరీ ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా ఈ మహేష్ బాబు సినిమా కూడా అదేవిధంగా ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా నడవబోతుందని మాత్రం ఒక చిన్న వినికిడి మాత్రం ఉంది. సో ఇంకా దీనికి సంబంధించిన స్టార్ కాస్ట్ ఇంకా ఫైనల్ కాలేదు. సమ్మర్లో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ రెగ్యులర్గా ప్రారంభం కాబోతుందట. ఎక్కడ మహేష్ బాబు లుక్ బయటపడకుండా ఈ పూజా కార్యక్రమాన్ని చాలా సీక్రెట్గా చేయడం జరిగింది. సో త్వరలో మహేష్ బాబు రాజమౌళి సినిమా ప్రారంభం కాబోతుంది. నాకు తెలిసి ఈ సినిమా అయిపోయిన తర్వాత ఈ సినిమా అయిపోయిన తర్వాత రాజమౌళి మహాభారతాన్ని మొదలు పెడతాడు కావచ్చు అనే ఆలోచన మాత్రం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రెండు సినిమాలు, ఈ మహేష్ బాబు రాజమౌళి సినిమా అనేది 2 పార్ట్స్లో వస్తుందట. సో 2 పార్ట్స్లో అయిన తర్వాత నెక్స్ట్ మహాభారతానికి వెళ్తాడని మాత్రం వినికిడి ఒకటైతే ఉంది. సో ఆల్ ద బెస్ట్ ఓల్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.